తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సోమల చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు శనివారం ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే తమ ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ బంక్ వారు నీరు కలిసిన పెట్రోల్ పెట్టారని, దాంతో వాహనాలు నిలిచిపోయాయని బాధితులు తెలిపారు. బంకు సిబ్బంది శుక్రవారం స్టాక్ వచ్చిందని సమాధానమిచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ బండి కూడా సార్ 200కు పట్టుకున్నాను. 200 కానింటి ఇది మొత్తం నీళ్ళే ఉన్నాయి. దాని గురించి లీటర్ కూడా పెట్రోల్ లేదు. 200కు పెట్రోల్ ఉంది. మొత్తం నీళ్ళే. ఇది ఇది పెద్దపరపల్లి పెట్రోల్ ఇండియాను. మొత్తం నీళ్ళే ఉన్నాయి. కాలు భాగం రాత్రి స్టాక్ వచ్చింది. ఇది ఒక భాగం నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు పెట్రోల్లో నీళ్ళు కలిపినారు వీళ్ళు. చూడండి ఎట్లుంది, మొత్తం చూసి ఎట్లుంది. ఇది చూడగా అనిపిస్తుంది పెట్రోల్ బాటిల్ అని కాదు. దీని నిండా ఫుల్ నీళ్ళు ఉన్నాయి. 2 లీటర్ పెట్రోల్, 2 లీటర్ వాటర్ బాటిల్లో పెట్రోల్ పడితే 1/4 లీటర్ మాత్రమే పెట్రోల్ ఉంది. 1.25 లీటర్ నీళ్లు ఉన్నాయి దీంట్లో. ఇది ఇండియన్ పెట్రోల్ బంకు ఉప్పరపల్లి. అందుకు చూడు నా మారి ఇదే విధంగా పట్టుకున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. దగ్గర 100 బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇదే విధంగా నంజంపేట సోమల నుంచి పట్టుకున్న వాళ్ళు కూడా అందరూ అక్కడక్కడ బండ్లు పెట్టుకొని ఉన్నారు. అందరూ మెకానిక్ షెడ్గా ఉన్నారు. అన్ని బండ్లు సీజ్ అయిపోయినాయి. దీనికి బాధ్యత ఎవరు? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి దీనిపైన.